హాయ్ ఫ్రెండ్స్. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ మధ్యకాలంలో స్పిన్నర్లకు తరచుగా వికెట్లు సమర్పించుకోవడం ఫ్యాన్స్కు ఆందోళన కలిగిస్తుంది. అసలు వన్డేల్లో అయితే గత 8 ఇన్నింగ్స్లో ఏకంగా 7 సార్లు స్పిన్నర్ల చేతిలో వికెట్లు పోగొట్టుకున్నాడు. దీంతో ఈ బలహీనతను అధిగమించేందుకు కింగ్ తన టెక్నిక్ను మెరుగుపరుచుకోవడంతో పాటు తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ మధ్యలో జరిగిన కొన్ని మ్యాచ్ల్లో అతడి బ్యాటింగ్ శైలిలో మార్పులు కనిపిస్తోంది. ఆడే షాట్లలో మరింత పరిణతి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2025లో భాగంగా సిఎస్కే, ఆర్సీబీ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతుంది. దీంతో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటింగ్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అయితే సిఎస్కే స్పిన్ అటాక్ను ఎదుర్కొనేందుకు బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్ లాంటి వాళ్ళను ఫేస్ చేసేందుకు నెట్స్లో గట్టిగానే ప్రత్యేక సాధన చేస్తున్నాడు. ఇక రీసెంట్గా ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో కోహ్లీ 36 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అప్పుడు స్పిన్నర్లపై అతడు కాస్త పర్వాలేదనిపించేలా ఆడాడు. ఇక ఇప్పుడు సిఎస్కేతో జరిగే ఈ మ్యాచ్లో విరాట్ స్పిన్నర్లను ఎలా అధిగమిస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.